ప్రియమైన ప్రేక్షకులారా, మీరు ఇలాంటి రాశి జాతక ఫలితాలు, రోజువారీ భవిష్యత్తు వాతావరణ సూచనలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం ఇష్టపడితే ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, మీరు చేసే ఒక లైక్ మా ఛానల్కు గొప్ప ప్రోత్సాహం, మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి బలాన్ని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ చేస్తే ప్రతిరోజు వచ్చే తాజా ఫలితాలు, ముఖ్యమైన తేదీల సమాచారం మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీ విలువైన సమాచారాన్ని మా వీడియోకు కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఉపయోగపడే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడమే మా లక్ష్యం. ఈ తులారాశి వారికి 19-20 తేదీల్లో వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఎండతో కూడిన తేలికపాటి మబ్బులు కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం సమయంలో స్వల్పచందనం ఉండగా పగటి వేళ ఉష్ణోగ్రతలు మోస్తరుగా ఉంటాయి. ఈ వాతావరణం వల్ల పనులు ప్రశాంతంగా, ఆటంకాలు లేకుండా సాగిపోతాయి అవకాశం ఉంటుంది. వారి 19-20 తేదీల్లో మానసిక సమతుల్యత ఎక్కువగా ఉండే కాలంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న ఆలోచనలు భారం శ్రమగా తగ్గి నిర్ణయాలు తీసుకునే విషయంలో శ్రద్ధగా ఏర్పడుతుంది. కుటుంబ విషయంలో వ్యక్తిగత సంబంధాలను ఓపికతో వ్యవహరించే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకొని మాట్లాడితే అనవసరమైన వివాదాలు దూరమవుతాయి. ఈ 2 రోజులు మీ మాటకు విలువ పెరుగుతుంది కాబట్టి అవసరమైన విషయాలు ప్రశాంతంగా చెప్పడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగే మీలోనే సృజనాత్మకత బయటకు రావడానికి ఇది మంచి సమయం. ఈ రోజుల్లో వాతావరణం కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఉదయం, సాయంత్రం సమయంలో స్వల్పచందనం ఉండగా మధ్యాహ్నం వేళ మోస్తరు ఎండ ఉంటుంది. ఈ వాతావరణ ప్రభావంతో శరీర అలసట తక్కువగా ఉండి పనుల్లో చురుకుదనం పెంచుతుంది. బయట పనులు ప్రణాళిక చేసే వారికి పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే నీరు ఎక్కువగా తాగడం, ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మొత్తంగా ఈ 2 రోజులు ప్రశాంతత వాతావరణం మీ పనులను సాఫీగా పూర్తి చేయడానికి సహకరిస్తాయి. వారికి 19-20 తేదీల్లో ఒక పెద్ద క్యాలెండర్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకునే రోజులా ఉండబోతున్నాయి. ఈ 2 రోజులు ఉదయం మొదలవగానే రాత్రి వరకు ప్రతి గంటకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ఉదయపు వేళల్లో ఆలోచన స్పష్టంగా ఉండి రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం సమయానికి పనుల్లో ఒత్తిడి పెరుగుతున్నట్టుగా అనిపించిన వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల మనసు చెదరకుండా ఉంటుంది. సాయంత్రం సమయంలో కుటుంబంతో గడిస్తే లక్షణాలు, స్నేహితులతో చేసే చిన్న సంభాషణలు కూడా పెద్ద సంతృప్తి ఇస్తాయి. ఈ 2 రోజులు మీ జీవితంలో క్యాలెండర్లో సమతుల్యత, ఓర్పు, అవగాహన అనే 3 పదాలు ప్రధానంగా కనిపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయానికి సమయానికి తగినట్టుగా ముందుకు తీసుకెళ్లే భవిష్యత్తు ఉపయోగపడుతుంది. మంచి పనులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రోజులు మీరు చేసే ప్రతి చిన్న పని కూడా రాబోయే రోజులకు బలమైన పునాది వేస్తుంది అనే భావన కలుగుతుంది. మొత్తం మీద 19-20 తేదీల్లో తులారాశి వారికి ప్రశాంతతతో పాటు ఆలోచనలు స్పష్టత ఇచ్చే విలువైన రోజులు అవుతాయి అనిపించే సూచనలు ఉన్నాయి. అంటే పని పూర్తిగా ఆగిపోదు, కానీ మీరు అనుకున్న వేగంతో మాత్రం సాగదు. ఒక పని మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉంటారు, కానీ మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు రావడం, ఎదుటివారి సహకారం ఆలస్యం కావడం లేదా ఒక్కసారి మీలో నిర్ణయాలపై సందేహం రావడం వల్ల పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఆఫీస్ పనులు, ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలు, డాక్యుమెంట్ల, డబ్బు లావాదేవీలు అని కూడా ఈ రోజు అవ్వాలి.
అనుకున్నవి రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే దీనిని నెగటివ్గా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పని వల్ల మీరు ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించే అవకాశం లభిస్తుంది. తొందరపడి తప్పులు చేసి పరిస్థితిని రాకుండా నెమ్మదిగా అయినా సరైన దారిలో పని పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ఓర్పు చాలా ముఖ్యం. కోపం, అసహనం చూపించే పనులు ఇంకా ఆలస్యం కావచ్చు. బంధువులతో ప్రశాంతంగా ప్లాన్ చేసుకునే ఒక పనిని ఒకే దశలో పూర్తి చేసే చివరికి ఫలితం మీకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో సమయంలో ఫలితం బాగుంటుంది అన్న భావనతో ముందుకు వెళ్ళడం తులారాశి వారికి చాలా మంచిదిగా ఉంటుంది. తులారాశి వారికి ఈ కాలంలో ఓర్పు, సమతుల్యత, సరైన నిర్ణయాల శక్తి ఎంతో కీలకంగా మారబోతున్నాయి. మీరు చేసే ప్రతి పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా లోపలి శ్రమ వృధా కాదని భావన బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతలు అన్నిటినీ ఒకే సమయంలో సమతుల్యతంగా నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు ఇంటి అవసరాలు, ఈ రెండింటి మధ్య మీరు అలసటకు లోనయ్యే అవకాశం ఉంది. అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళే మీకు అనుకూలమైన మార్గం తనే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా పరిస్థితిని గమనించి మాట్లాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయంలో చూసుకుంటే ఖర్చులు పెరుగుతాయి. అన్నిటికన్నా అవసరం లేని ఖర్చులు నియంత్రించే చివరి చేతిలో మిగిలే ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో తులారాశి వారికి ఒక పాఠంలా ఉంటుంది. నెమ్మదిగా నడిచినా సరైన దారిలో నడిస్తే గమ్యం తప్పకుండా చేరుతాయి. అర్థం చేసుకుంటే సమయం. అందుకే ఈ 2 రోజుల్లో చెప్పాల్సిన ఒకటే, ఆత్మవిశ్వాసం కోల్పోవడం. ఓర్పుతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మంచి శ్రమకు తగ్గిన ఫలితం దక్కుతుంది. వారికి ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయటకు పెద్ద సమస్యలేమీ కనిపించకపోయినా లోపల అలసట, నిద్రలేని, మానసిక ఒత్తిడి వంటి చిన్న లక్షణాలు మెల్లగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పని భారం ఎక్కువగా ఉండడం, ఆలోచనలు ఆగకుండా తిరగడం వల్ల శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోతుంది. అందుకే ఈ రోజుల్లో జీవితంలో కొంత విశ్రాంతి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. తిండి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి భోజనం చేయడం, ఎక్కువగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. బయట ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గిస్తే కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే చిన్న నడక, తేలికపాటి వ్యాయామం లేదా యోగా లాంటివి చేస్తే శరీరంతో పాటు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అవసరం లేని ఆందోళనలు దూరంగా పెట్టి అన్ని శ్రమగా సర్దుకుంటాయి అనే ధైర్యంతో ముందుకు వెళ్తే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొత్తంగా ఈ సమయంలో తులారాశి మందుల కంటే క్రమశిక్షణ, విశ్రాంతి, సానుకూల ఆలోచనలే ఉత్తమ ఆరోగ్య రక్షణ పనిచేస్తాయి. తులారాశి వారికి ఈ సమయంలో సంబంధాలు మరియు మాట విలువ చాలా ముఖ్యంగా మారబోతున్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వారిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఆవేశంగా మాట్లాడడం, తొందరపాటు స్పందించడం వల్ల అవసరమైన అపార్థాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, సన్నిహితులు విషయంలో ఓర్పుతో వినడం, అర్థం చేసుకొని మాట్లాడడం చాలా అవసరం. కార్యాలయాల్లో లేదా వ్యాపారంలో కూడా సహోద్యోగులతో బాగా పరిచయాలు పనులు సులభంగా పూర్తవుతాయి. ఎవరి సహాయం అవసరమో వారి ముందే చెప్పడం, మనసులో దాచుకోకుండా విషయాలు స్పష్టంగా చెప్పడం మీరు
లాభాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో తులారాశి వారికి ఒంటరిగా ముందుకు వెళ్ళడం కంటే కలిసి నడిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహిస్తున్నారు. చిన్న విభేదాలు వచ్చినా వాటిని పెద్దగా చేసుకోకుండా శాంతంగా పరిష్కరించుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. మొత్తానికి ఈ తులారాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. మాటల్లో మృదుత్వం, మనసులో ఓర్పు ఉంటే జీవితం మరింత సమతుల్యతంగా మారుతుంది. తులారాశి వారికి ఈ దశలో ఆర్థిక వ్యవహారాలు మరియు భవిష్యత్తులో ప్రణాళికలు నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. వెంటనే పెద్ద లాభాలు రావడం కష్టంగా అనిపించిన చిన్న చిన్న ఆదాయ మార్గాలు లేదా గతంలో చేసిన ప్రయత్నాలు ఫలితాలు మెల్లగా కనిపించవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా ఆలోచించి ముందుకే వెళ్ళడం చాలా అవసరం. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తుకు ఉపయోగపడే సేవింగ్పై దృష్టి పెడితే మనసుకు భద్రత కలుగుతుంది. అలాగే ఈ రోజుల్లో మీరు వేసుకునే ప్రణాళికలు వెంటనే అమలు కాకపోయినా రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇచ్చే బీజంలా మారుతాయి. అందుకే నిరాశ చెందకుండా నెమ్మదిగా అయినా సరే సరైన దారిలో అడుగులు వేస్తే తులారాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం పెరిగే కాలం ఇది అవుతుంది. ప్రేక్షకులారా, తులారాశి జాతక ఫలితాలు మీకు ఉపయోగకరంగా కనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఖచ్చితంగా జాతక విశ్లేషణలు, ముఖ్యమైన తేదీల ఫలితాలు, రోజువారీ రాశి సూచనలు మీకోసం తీసుకురావడానికి సహాయపడుతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేస్తే రాబోయే కొత్త వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మీ ప్రేమ, మద్దతే మా శక్తి. ఇలానే మాతో ఉండండి. మీ జీవితం సరైన దారిలో సాగుతుంది. ఉపయోగపడే సమాచారాన్ని మేము ఎప్పటికప్పుడు అందిస్తాము. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓం నమః శివాయ.